హే వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు సెషన్‌లో మనం ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ స్లైస్, రీప్లేస్, రీప్లేస్ ఆల్ ఈ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటంటే, మనం ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్‌లో ఒక పర్టిక్యులర్ వర్డ్ ఇచ్చి, ఆ వర్డ్ యొక్క ఇండెక్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. సో, అది ఎలానో చూద్దాం. సో, ఒకవేళ ఆ స్ట్రింగ్‌లో ఉన్న వర్డ్ ఉంటే మనకి దాని యొక్క ఇండెక్స్ ఇస్తది. సో, మనం లేని స్ట్రింగ్ ఇచ్చి మనం అవుట్‌పుట్ గెట్ చేయాలంటే అది -1 అని రిటర్న్ చేస్తది. ఓకే. సో, బేసిక్‌గా హెలోలో ఓ యొక్క ఇండెక్స్‌ని గెట్ చేయాలనుకుంటున్నా. సో, బేసిక్‌గా ఓ అనేది 4థ్ ఇండెక్స్‌లో ఉంది. సో, నేను హెచ్ ఇండెక్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ హెచ్, క్యాపిటల్ హెచ్ అని ఉంది. సో, నేను ఇక్కడ స్మాల్ హెచ్ ఇచ్చి రిటర్న్ చేయాలని చూస్తున్నాను. సో, మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఆబ్వియస్లీ -1 వస్తుంది. సో, మనం అన్వాంటెడ్ స్ట్రింగ్ని యొక్క ఇండెక్స్ని గెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో అక్కడ లేదంటే అది -1 అని రిటర్న్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి స్లైస్. సో ఈ స్లైస్లో మనకి 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి స్టార్ట్, ఇంకోటి ఎండ్. మనం స్టార్టింగ్ ఒక ఇండెక్స్ ఇవ్వాలి అండ్ ఎండింగ్ ఒక ఇండెక్స్ ఇవ్వాలి. ఓకే. ఇదేం స్లైస్ మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే మనం ప్రీవియస్ వీడియోలో యారే మెథడ్స్లో మనం తెలుసుకున్నాం. సో స్లైస్ ఏంటి, ఒక పర్టికులర్ పోర్షన్ని కట్ చేసి మనకి రిటర్న్ ఇస్తుంది. ఓకే. సో స్లైస్ ఆఫ్ ఇక్కడ మనం స్టార్టింగ్ ఇండెక్స్ 0 ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి 3 ఇద్దాం. ఓకే. సో 0 నుంచి 3 వరకు లాస్ట్ ఇండెక్స్ 3 ఇచ్చాం కాబట్టి బిఫోర్ దాకా వస్తుంది. అంటే 0 1 2 0 1 2 హెల్లో వస్తుంది. లెట్ సీ. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్లైస్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్ ఆల్. సో ఈ రీప్లేస్ మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే, అంటే ఒక స్ట్రింగ్ని మనం రీప్లేస్ చేయొచ్చు. ఓకే. ఒక పర్టికులర్ స్ట్రింగ్ ఉంది మనకి, హలో బడ్డీ అని. సో మనం బడ్డీని రీప్లేస్ చేయొచ్చు, లైక్ హలో శ్రీహరి అని. సో అండ్ రీప్లేస్ అవ్వాలంటే స్ట్రింగ్ మొత్తం రీప్లేస్ అయిపోద్ది. ఓకే. మనం న్యూ స్ట్రింగ్తో రీప్లేస్ చేస్తాం. ఓకే. అది ఎలానో చూద్దాం. ఓకే. సో ఇక్కడ రీప్లేస్కి మనం 2 పారామీటర్స్ ఇవ్వాలి. ఒకటి ఏదైతే మనం మాడిఫై చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ ఒకటి, అండ్ ఏదైతే కొత్త స్ట్రింగ్ని యాడ్ చేయాలనుకుంటున్నామో అది సెకండ్ పారామీటర్ కింద ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ నేను ఫస్ట్ పారామీటర్ కింద ఈ స్ట్రింగ్ని ఇస్తున్నాను. ఈ బడ్డీ అన్న దాన్ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని నేను స్టార్టింగ్ పారామీటర్లు ఇచ్చి, సో నెక్స్ట్ వచ్చేసరికి నేను న్యూ స్ట్రింగ్ని ఇస్తున్నాను. ఓకే. సో ఈ బడ్డీ రీప్లేస్ అయిపోయి శ్రీహరి అని వస్తుంది. హలో శ్రీహరి అని. ఓకే. హలో శ్రీహరి. ఓకే. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను రీప్లేస్ మెథడ్ ఎలా యూజ్ అవుతుందో.
అండ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ రిప్లేస్ ఆల్ ఇది మీరు ట్రై చేయండి. ఓకే.